నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత. బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్. రైల్ రోకో కేసులో విచారణ. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ మహాధర్నా. నర్సంపేటలో MCPI భారీ ప్రదర్శన, బహిరంగ సభ. కరీంనగర్లో కలకలం రేపిన PMJ జ్యువెలర్స్ దోపిడీ కేసు వేగంగా ఛేదించిన పోలీసులు. బడంగ్పేట్ సర్కిల్లో పార్కుల ఆక్రమణపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ నాయకుల డిమాండ్. నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్స్లోని సికింద్రాబాద్ సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కామారెడ్డి వద్ద నవంబర్ 28న నిర్వహించిన రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవిత సహా టీఆర్ఎస్ నాయకులు కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటనలో కవితతో పాటు మొత్తం 12 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు విచారణ నేపథ్యంలో కోర్టు సమన్లు జారీ చేయడంతో వారు నాంపల్లి కోర్టులో హాజరైనట్లు సమాచారం. ఈ కేసుపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తాలో భారీ రాజకీయ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నాయకత్వం వహించారు. ఈ నిరసనలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు కాబట్టి తనను కూడా దోషిగా FIRలో పెట్టాలన్నది మా డిమాండ్. అదేవిధంగా పోలీసులు మాకు నిర్దోషి దొరకలేదు అంటున్నారు. నిర్దోషమో దోషమో నేను సభ్య సమాజంలో ఉన్నా, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి జమానతుదారులతో మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడేటువంటి ఆట. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బాలిక పట్ల 2 రాజకీయ పార్టీలు ఆడేటువంటి నీచమైన క్రీడ ఏదో ఉందో అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి. గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు. నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేని వాడు, సమాజాన్ని గౌరవించలేని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి. ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు,
కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు. చెప్పినోడివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడ ఉందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకు మెంబర్స్ లేకుండా వాడి బలవంతంగా గద్దె దింపి మీరు ఇవన్నీ కూడా పనులు చేశారు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఎవరికి దంగని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. మరి కేసీఆర్ గారు వంగుతలేడు. వంగకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళ సంతోష్ జీ అని ఉంటాడు, బీజేపీ నాయకుడు. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అంతా చూస్తాడు, ఇచ్చుకుంటుడు పుచ్చుకుంటుడు అన్ని చూస్తాడు. మరి అటువంటి నాయకుడు ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కేసీఆర్ గారు దొరకబట్టి లోపల దొరికితే అప్పుడుగా ఈయనతోటి పెట్టుకోవడం మన వల్ల కాదని కుటుంబం మీద పడి, కుటుంబం మీద లేనిపోయిన ఆరోపణలు వేసి సిబిసిఐడి అని చెప్పి ఇంకా రకరకాల మానసిక ఆవేదన పొందే విధంగా ప్రయత్నాలు చేశారు. చివరికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఏం వీక్కున్నారో, ఏమన్నా వీక్కున్నారంటే ఏం వీక్కోలేదు. ఇలా బండి సంజయ్ చెప్తున్నా, నీ అయ్యకు అబ్బకు నువ్వు గుర్తుంటే నీ కొడుకును పోలీసుకి అప్పచెప్పు, నా కొడుకు చేయాలని నిరూపణ చేసుకో. ఇట్లా మోకరేషాలు ఎందుకు పడుతున్నామని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ చెప్తున్నా. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద, ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా, స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంక్షోభులు ఉంటాయని కూడా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో భారీ స్థాయి ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ముగింపు కార్యక్రమాల భాగంగా ఈ ప్రదర్శన జరిగింది. నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కోలాటాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉద్యోగస్తులకు అన్ని రకాల వర్గాల కూడా వారి పక్షాన పోరాడి చట్టాలు చేయించిన ఘనత ఉన్నది. ఆ రకంగా వారు చేసే సేవ మా తర్వాత వారి ప్రజల మరి ఆ రకంగా వారు ఏదైతే కాంట్రిబ్యూషన్ అటువంటి దాని చైతన్యం రావాల్సిన సందర్భంగా తన ఒక ఆదర్శ జీవితం వాటిని ఇవాళ ఉన్న అవినీతి రాజకీయ నాయకులు వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా కూడా ఏ రకంగా అవినీతిలో పాల్గొన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఏ రకంగా రాజకీయ ప్రజలందరూ నర్సంపేట ప్రాంతానికి రావడం, ఇక్కడ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేలు గెలవడం అనే విషయం మనందరికీ తెలిసినటువంటిదే. దాదాపు ఈ ప్రాంతంలో నేను సిపిఎంఎల్ పార్టీలో చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ పార్టీలో 71 నుంచి నేను ఇదే ములుగు ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి తమరు ఓంకార్ గారి గురించి నాకు ప్రత్యక్షంగా కలవకపోయినా కరీంనగర్ నగరాన్ని కలవరపరిచిన ప్రముఖ పీఎంజే జ్యువెలర్స్ షోరూమ్స్ దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం వెల్లడించారు. సిపి గౌస్ అలం మాట్లాడుతూ నగరంలో సంచలనం సృష్టించిన ఈ దోపిడీ ఘటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో
ఘటనలో దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, కాల్ డేటా వంటి అంశాలను నిశితంగా విశ్లేషిస్తూ పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది దీనివల్ల, డోంట్ మైండ్. సో ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణలో జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj. And fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత బిఫోర్ దట్ దే పర్చేజ్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. దెన్ దే రోమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెక్కీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీనికి ఇంటరోగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్, అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols and 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి
ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. బడంగ్పేట్ సర్కిల్లో పార్కుల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బడంగ్పేట్ సర్కిల్ డీసీ సమ్మయ్యకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రజల అవసరాల కోసం పార్కు స్థలాలు కేటాయించగా అక్రమార్కులు వాటిని కబ్జా చేసి దండుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 61 డివిజన్ దేవతల గుట్ట పరిధిలో సర్వే నెంబర్ 75/1లో సుమారు 1600 గజాల పార్కు స్థలం ఫోర్టరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ పార్కు స్థలం సుమారు 4 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. గత పాలకవర్గ హయాంలో అధికార దుర్వినియోగం కారణంగానే ఇలాంటి ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటి మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ సహకారంతో ఇదంతా జరిగిందని విమర్శించారు. పార్కు స్థలాలను కబ్జకు గురైన పార్కు స్థలాలను కబ్జకు గురైన పార్కు స్థలాలను కాపాడదాం. కబ్జకు గురైన పార్కు స్థలాలను పార్కు స్థలాలను పార్కు స్థలాలను అమ్ముకున్న అవినీతి నాయకులను పార్కు స్థలాలను అమ్ముకున్న అవినీతి నాయకులను మేము వచ్చి కనీసమైన 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంత రోడ్లు లేవు, ఇంత తాగడానికి నీళ్లు లేవు, ఆరు ఇంకా డ్రైనేజీ లేదు. ఆరు ఉన్న స్థలాన్ని కూడా మాకు వదిలిన స్థలము సెప్టిక్ ట్యాంకు ఆట స్థలానికి వదిలింది. దాన్ని కూడా కబ్జా చేయాలని ఆ భూమి అమ్మిన పెద్దలు వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. మాకు మీ ద్వారా మాకు ఏమైనా మంచిగా కలగాలని వచ్చాం. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఈ నెల 16వ తేదీన తెలంగాణ భవన్లో జరుగుతుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని అన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాల్సి ఉండగా అలా చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఎందుకు దాచిపెడుతున్నావని, ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందుకు ఎందుకు నిలబడతలేవు అని కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబర్పేట నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడు సాయి భగీరథ్ పై అనేక కేసులు ఉన్నాయని, ఇలాంటి వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ మహిళల పట్ల కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని, మహిళలకు రక్షణ లేదన్నారు. బాధితురాలు కుటుంబాన్ని అధికార దుర్వినియోగంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మహిళా నాయకులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు అలీన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క గారి సూచనల మేరకు మేము ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ పైన ఉన్న ఫోక్సో కేసు ఆమోదించడం జరిగింది. దాన్ని ఈరోజు మేము నిరసిస్తూ ఆయనని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుతూ ఈరోజు బండి సంజయ్ గారి వెంటనే మంత్రివర్గానికి రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ జిల్లాలోని అంబర్పేట్ నియోజకవర్గంలో శ్రీరామన చౌరస్తాలో ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. కేంద్ర సహాయక మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు ఫోక్సో కేసు కింద ఒక కేసు పెట్టడం జరిగింది. ఈ చర్యకు ఖండిస్తూ మేము ఇక్కడ నిరసన చేస్తున్నాము. దీనికి బీజేపీ నాయకులు అందరూ కూడా తమ గలాన్ని విప్పకుండా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మైనర్ బాలిక మీద రేప్ చేయడము ఇలాంటి కేసుల మీద ఉన్న సాయి భగీరథ్కి సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులకు మీకు ఎంత ఇది సమంజసం అని కోరుతున్నాను. ఈరోజు మహిళలకి బేటీ పడావో బేటీ బచావో అంటూ నినాదం చేస్తూ మీరు ఎలక్షన్స్లో గెలుస్తూ వచ్చారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు కూడా ఓటు వేయడం జరిగింది. కానీ మీ కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా చూసుకుంటే మేము ఎస్టీమ్ ఫైల్స్ ద్వారా మీ యొక్క ఎంపీ ఎమ్మెల్యేలు 44 మందిని బయటపడ్డాయి మీ పేర్లు. అట్లాంటి వారికి కూడా ఇప్పటి వరకు కూడా రక్షణ కల్పిస్తున్నారు మన ప్రధాని మోదీ. ఇది మన దేశ దౌర్భాగ్యం. అయినా కూడా మోదీ గారు ఇంకా కూడా కళ్ళు తెరుచుకుంటలేరు. ఇప్పుడు కేంద్రంలో నార్త్ సైడ్ కాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క మహిళలపై అత్యాచారాలు అనేవి ఎక్కువయ్యాయి. దాంట్లో ముఖ్యంగా కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఇలాంటి కేసుకు పాల్పడడం, సంఘటనకి చేయడం అనేది ఒక దురదృష్టకరంగా భావిస్తున్నాం.
మైనర్ బాలికకు న్యాయం జరిగే దిశగా బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహిస్తూ వారి కుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టినా సరే చట్టానికి అప్పగించి వారి నిజాయితీని నిరూపించుకోవాలని చెప్తున్నాము. నిజంగా మీకు మహిళలపైన చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీ పార్టీ మహిళలపైన చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మంత్రివర్గానికే కాకుండా ఇంతకు ముందుకు బీజేపీ పాలనలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా ఇంత బయటికి వచ్చి ఒక్కరు కూడా మాట్లాడలేరు ఈ సంఘటన పైన. ఒక మైనర్ బాలికపై ఇట్లాంటి సంఘటన జరిగింది. ఇది మీరు మహిళల పట్ల చూపుతున్న మీ యొక్క ఇది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మహిళలు కూడా మరి బీజేపీ పార్టీలో ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు. మీరు మొన్నటి వరకు ర్యాలీలో తీశారు, ఆగ్రహ ర్యాలీ అంటూ తీశారు. 33% రిజర్వేషన్ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు న్యాయమో మీకు తెలుసు. అయినా కూడా మీరు మీ పార్టీ సొంత లాభం కోసం మీరు రోడ్లెక్కి ర్యాలీలు తీశారు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళారమ్మా? మీరు మహిళలు కాదా? ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే, మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు మీరు నోరు విప్పరెందుకు? ఇది మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ నిరసన చేస్తున్నాం. మీ అందరికి కూడా సవాలు విసురుతున్నాం. మీరు మహిళలకి న్యాయం చేయాలనుకుంటే సొంత పార్టీల పిల్లలు ఇలా చేశారని ఊరుకోకండి. మొన్నటి వరకు ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు, ఇప్పుడు వారి కుమారులు కూడా ఇలా చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. బీజేపీ పార్టీ మొత్తం మరి నాయకులను పోషిస్తుందా, లేకపోతే లైంగిక వేధింపులను గురి చేసే ఇలాంటి రౌడీలని మరి పోషిస్తుందా? ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీకి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క మహిళల పట్ల ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ బేటీ పడావో బేటీ బచావో అని నినాదం చేయకండి. ఇకపైన మీరు చిత్తశుద్ధి ఉంటే బాధిత మహిళలకు ఇంతవరకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్న ఈ మైనర్ బాలికకు కూడా న్యాయం చేయాలని కోరుతూ మేము ఖండిస్తున్నాం. ఈ బాలికకు న్యాయం జరిగేదాకా కూడా సాయి భగీరథని అరెస్ట్ చేసేదాకా కూడా మా ఈ పోరాటం జరుగుతుందని మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన భారతదేశంలో మోడీ పరిపాలన ఎంత దుర్భరంగా నడుస్తుందంటే అంత దుర్భరంగా నడుస్తుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, రౌడీయిజాలు ఎన్నో విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈరోజు కేంద్ర సహాయ మంత్రికి హోంశాఖలో ఉన్న బండి సంజయ్ గారు తలదించుకోవాలి. ఈరోజు ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తన కుమారుడు ఒక మైనర్ బాలికను రేప్ చేసి ఇన్ని నెలలుగా ఆమెకి గర్భం దాల్చి 5 సార్లు తీయించేశారని న్యూస్ వస్తున్నాయి. అది ఇంత మోసం, ఇంత దగా నడుస్తుందంటే వెంటనే ఆ బండి సంజయ్ కొడుకుని భగీరథని ఎక్కడున్నా పట్టుకురావాలి. ఎక్కడ పంపించాడో మినిస్టర్ ఆయనకే తెలుసు. ఫారిన్కి పంపించాడో ఎక్కడ పంపించినా ఈ రోజు అరెస్ట్ వారెంట్ ఉన్నది. తప్పకుండా నీ కొడుకుని అప్పచెప్పాలి. ఇప్పుడు భారతదేశం అంతా మన మహిళలమంతా మనము ఒక పోరాట ఉద్యమంలో మహిళా కాంగ్రెస్ తరఫున చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ నార్త్ ఇండియాలో ఎక్కువ మహిళలపై దాడులు చేస్తూ ఉంటారు. కానీ అదే బీజేపీ ప్రభుత్వము వాళ్ళు అనుకూలంగా చేసుకొని మన దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి రౌడీజం చేయడం, మానభంగాలు చేయడం, రేపులు చేయడం ఎంతో మాకు తల్లులు మేము తలదించుకునే రీతిగా ఏర్పాటు చేస్తున్నారు. మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని అసలు ఉరిశిక్ష తీయాలి. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన భారతదేశము, మన భరతమాత ఒక తల్లి లాంటిది. తల్లిని గౌరవించాలి. మన స్త్రీని గౌరవిస్తేనే మన సమాజము ఎంతో ఉద్భవించి ముందుకెళ్తుందనే నానుడి ఉన్నది. అలాంటి పరిస్థితులు ఈరోజు మన భారతదేశం భరతమాతనే తలదించుకునేలా చేస్తున్నారు. ఎందుకు బీజేపీ ప్రభుత్వము చూస్తూ కళ్ళు మూసుకుంటూ అట్లా పరిపాలన చేస్తూ నాకేం కాదు, నేను ప్రధానమంత్రిని అని గద్దె మీద కూర్చొని ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు. అట్లానే ఎఫిస్టిన్ ఫైల్స్ లో ఎంతో మందిని మానభంగాలు చేసి వాళ్ళని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఇలాంటి ప్రధానమంత్రి మాకు అవసరమా? వెంటనే గద్దె దిగాలి. మోడీ గారు వెంటనే గద్దె దిగాలి. నువ్వు మీ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ల పిల్లలే ఎంత దౌర్భాగ్యంగా ఆడవాళ్ళని హింసిస్తూ ఆడవాళ్ళని అరాచకంగా దౌర్భాగ్యంగా నడిపిస్తున్నారు. ఈ దక్షిణ భారతదేశంలో మాకు ఎంతో తలదించుకునేలాగా చేస్తున్నారు. మేము ఒక సాంప్రదాయంగా మేము తెలుగు వాళ్ళము, తెలుగు రాష్ట్రాల వాళ్ళము ఒక సాంప్రదాయ పద్ధతుల్లో మేము మంచిగా మా పిల్లల్ని మంచి భవిష్యత్తులో పెరిగి మంచి ఉద్యోగాలు చేసుకున్న రీతిలో ఉండండి. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే మేము హైటెక్ సిటీలో పిల్లలు డ్యూటీలకు వెళ్ళి ఇప్పుడు నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఆడపిల్లలకు క్షేమంగా వచ్చేదాకా మేము తల్లులు మాత్రం గజగజ వణుకుతున్నాము. మీరు ఎక్కడుంది రక్షణ? ఎక్కడున్నది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ ఏం చేస్తుంది? మాకు రక్షణ కల్పించాలని మేము అలానే నినాదాలు చేస్తూ ఈ రోజు సాయి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేయకపోతే మేము పట్టుకొని అయిపోయిన ఎలాగనే మేము మహిళలందరం కలిసి మేము శిక్షిస్తామని మీకు
ఈ డిమాండ్ చేస్తున్నాం మా మహిళా కాంగ్రెస్ తరఫున. తప్పకుండా నువ్వెక్కడున్నా సాయి భగీరథ దొరుకుతావు, మేము పట్టుకుంటాం నిన్ను ఉరి శిక్ష తీసే విధంగా మేము ధర్నాలు చేస్తామని మా మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని లక్కినేనిగూడెం గ్రామంలో గురువారం శ్రీ 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 పెద్దమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ ఉత్సవాలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని మేళతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకకు లక్కినేనిగూడెం గ్రామ పరిసరాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని కనులారా తిలకించారు. అనంతరం పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వేడుకకు విచ్చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానానికి సహకరించిన దాతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్కినేనిగూడెం గ్రామ పెద్దగొల్ల చొప్పరి యాదయ్య, సారగొల్ల ఆవుల మల్లేష్, యాదవ సంఘం అధ్యక్షుడు ఎల్ఐసి నరసింహ, గుడి చైర్మన్ నల్ల కృష్ణయ్య, వైస్ చైర్మన్ చొప్పరి లింగయ్య మరియు అన్నదాత కార్యక్రమానికి సహకరించిన దాతలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత, బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్ రైల్ రోకో కేసులో విచారణ. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ మహాధర్నా. నర్సంపేటలో ఎంసీపీఐ భారీ ప్రదర్శన, బహిరంగ సభ. కరీంనగర్లో కలకలం రేపిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసు వేగంగా ఛేదించిన పోలీసులు. బడంగ్పేట్ సర్కిల్లో పార్కుల ఆక్రమణపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీజీ5 న్యూస్.